అందరికీ నమస్కారం వెల్కమ్ టు JDL టీవీ ఈ రోజు మనం ఫలక్నామాలోని శ్మశాన కాళికామాత ఆలయం దగ్గర ఉన్నాం మరి ఈ ఆలయం 75 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది హైదరాబాద్ లో ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది ఈ గుడిలో కోరిన కోరికలు ఏవైనా కూడా 15 రోజులలోపే నెరవేరుతాయి అలాగే ఇక్కడ మంగళవారం శుక్రవారం ఆదివారం భక్తజన సందోహం ఉంటుంది మొత్తం అందరూ కూడా ఆ 3 రోజుల్లో వారు ముడుపులు కట్టడాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు స్పెషల్ గా అమావాస్య రోజున కాళికామాతకు చాలా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి ఆ రోజు అమ్మవారికి బూడిద గుమ్మడికాయతో దీపారాధన కూడా చేస్తూ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మరి మీరు ఇక్కడ మన కాళికామాత ఆలయంలో ఎన్ని ఇయర్స్ గా మీరు సేవ చేస్తున్నారు గత నా బాల్య చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా నాకు 12-13 వయసు ఉన్నప్పటి నుంచి ఈ గుడిలో నేను సేవ అనేది చేస్తూనే ఉన్నా ఈ గుడిలో చిన్నప్పటి నుంచి అని అనుకోండి నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే నా కుటుంబ సభ్యులతో సహా అందరితో నొప్పించుకొని ఈ గుడిలో నేను రావడం జరిగింది నా కుటుంబ సభ్యులతో అందరితోని అన్ని పూజలు చేయించుకొని జోగిని లెక్క ఈ గుడికి మారడం జరిగింది ప్రతి ఒక్క గుడిలో ఏ గుళ్ళు అయినా కానీ పంతులు ఉంటారు పూజారులు ఉంటారు భక్తులు ఉంటారు సేవకులు ఉంటారు కానీ ఏ గుడిలో కూడా జోగిని అనేది ఉండదు ఖాళీ కొన్ని పెద్ద గుళ్ళలోనే అమ్మవారికి అనేది ఒక జోగినికి అప్పచెప్తారు అట్లా ఈ గుడిలో కూడా ఒక జోగిని అనేది ఈ గుడికి మమ్మల్ని అప్పచెప్పడం జరిగింది ఈ గుడిలో అనేది చాలా విశేషమైన ఈ గుడి సంతానం లేని వాళ్ళకి సంతానం అయినా కానీ ఎవరికైనా ఆరోగ్యం సమస్యలు ఉన్నా కానీ ఆరోగ్యం మంచిగా అవ్వడమైనా కానీ ఎవరికైనా కానీ ఇల్లు సమస్యలు ఉండని అప్పుల సమస్యలు ఉండని ఏ బాధలు కానీ ఆ బాధలకు సమస్యలకు అనేది ఈడ అన్ని సమాధానాలు అనేది జరగడం జరుగుతుంది అమ్మవారికి ఎంతో మంది ముడుపులు కడుతూ ఉంటారు కదా మరి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఇక ముడుపులు అని అంటే చూడండి అమ్మవారికి సంతానం నీళ్ళు చాలా మంది వస్తారు ఈ గుడిలో ఈ గుడికి ఏందని అని అంటే సంతానం నీళ్ళకి వచ్చి ముడుపులు కడుతున్న తర్వాత వాళ్ళకి సంతానం అనేది నిలబడుతుంది అలాగే మరి అమావాస్య రోజు జరిగే ప్రత్యేక పూజలు ఏంటి అమావాస్య పూట జరిగే ప్రత్యేక పూజలని అని అంటే చూడమ్మ పొద్దున పూట అందరికీ ఏ పరిస్థితులు అయినా ఆరోగ్యం బాగానే వాళ్ళకైనా కానీ ఏ దేనికైనా కానీ అభిషేకం చేస్తారు ఇక్కడ అభిషేకం చేయించుకోవాలి అభిషేకం చేయించుకుంటే మనకి ఏ సమస్యలు ఉండవు ఇంటి సమస్యలు ఏ బాధలు ఉన్నా అని అవన్నీ అన్నీ తొలుగుతాయి మళ్ళీ ఇంకొకటి ఏందని అంటే అమావాస్య పూట బూడిద గుమ్మడికాయ జ్యోతులు అనేది పెడతారు ఇక్కడ ఏ గుళ్ళల్లో కూడా పెట్టారు ఈ గుళ్ళో కూష్మాండ జ్యోతి అనేది పెడతారు కూష్మాండ జ్యోతి పెట్టడం వల్ల ఆ జ్యోతి దీపం అనేది మొత్తం ఆకాశం నుంచి అమ్మవారి కదా ఒక్కో గుడిలో ఒక్కో రకంగా అమ్మవారిని మనం పూజించడం జరుగుతుంది మరి ఇక్కడ నిమ్మకాయలో ఇక్కడ ఒత్తులు పెట్టి అమ్మవారిని పూజించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బూడిద గుమ్మడికాయలో అమ్మవారికి దీపారాధన చేయడం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు కాకుండా ఇంకా అమావాస్య రోజు అయితే మొత్తం దీపారాధన ప్రత్యేక పూజలు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు నిండా ముడుపులే కనిపిస్తున్నాయి మనకి ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని మొక్కుకొని భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది అండ్ మనం మీదికి చూసుకున్నట్లయితే ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు 3 చెట్లు కలిపి ఇక్కడ ఉన్నాయి మొత్తం కొన్ని సంవత్సరాల నాటి చెట్లు ఇవన్నీ కూడా మరి ఈ చెట్టు కిందనే అమ్మవారు వెలిసారు అమ్మవారికి అంటూ స్పెషల్ గా గర్భగుడి కానీ అలాంటివి ఏమీ లేవు అమ్మకి అలాగే ఇష్టం సో అలాగే ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు నడుపుతూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది తమ కోరికలు నెరవేరాలని ఎన్నో మొక్కులు మొక్కి అండ్ వాటిని కొద్దిమంది రాసి కూడా ఇలా పెడుతున్నారు చిట్టీల్లో కొద్దిమంది డైరెక్ట్ గా కట్టేస్తున్నారు
నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చిండ్రు? ఆరామ్ గారు. ఇది ఎన్నోసారి మీరు రావడం ఈ గుడికి? ఫస్ట్ టైం వచ్చి. అంటే మీకు ఎవరైనా చెప్పిండ్రా ఇక్కడ అమ్మవారు ఉంటారు, మీరు ఏం కోరుకున్నా నెరవేరుతుంది అని? అట్లా తెలుసుకొని వచ్చిండ్రా? ఎట్లా వచ్చిండ్రు మీరు? అట్లా తెలుసుకొని ఎవరైనా చెప్పారు, మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అక్కడ వెళ్తే అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చిండ్రు? ఎల్బీ నగర్ నుంచి. మరి మీరు అమ్మవారి ఆలయానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఇది 7వ వారం అండి. ఇది 7వ వారం కంప్లీట్ అయిపోయిందండి. అమావాస్యలు 2 అమావాస్యలు చేశాము. నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి కాడికి వచ్చిన కానీ నాకు కొద్దిగా హ్యాపీగా అనిపించి అమ్మవారికి నిత్యం దర్శనం చేసుకోవడానికి ప్రతి మంగళవారం నేను వస్తుంటాను. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చిండ్రు? ఎల్బీ నగర్ చింతలకుంట. ఇది ఎన్నోసారి మీరు రావడం? ఫస్ట్ టైం. మరి మీకు ఎలా తెలిసింది? మా ఫ్రెండ్ ద్వారా. ఓకే, మీకు ఎవరైనా చెప్పారా? మా ఆఫీస్ లో వాళ్ళు చెప్పారు. ఓకే, మరి ఇక్కడికి రావడం, మీకు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం, కల్లారా చూడడం మీకు ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. సంతోషం అనిపించింది. వస్తామండి, లేకపోతే రాలేము, ఎక్కడికి అడుగు కూడా పెట్టలేము మనం. ఇంక ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవన్నీ అవుతాయి అంటే కదా, మీకు ఏమైనా వాటి గురించి తెలుసు? అంటే అమావాస్య రోజు అవుతుంది అని చెప్పారు. సో అది ఆ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం మీకు ఎన్ని కావాలంటే అలా తెచ్చుకోవచ్చు అని చెప్పారు అనమాట. ఇంకా మరి మీరు అందరూ కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఎన్నోసారి రావడం టెంపుల్కి? నేను 5 వీక్స్ నుంచి వస్తాను. ఓకే, మరి ఈ రోజు మీ మొక్కులు మొత్తం ఇందులో పెద్ద లిస్ట్ రాసినట్టున్నారు కదా? చిన్నదే చిన్నదే. ఎలా అనిపిస్తుంది ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడు? పాజిటివ్ అనిపిస్తుంది. ఇట్లా ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ అందరు వచ్చారా? మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారా? అవును. ఏంటి, ఏ కాలేజ్ మీరు? నాది అరిస్టాటిల్ మైనాబాద్లో. అంటే ఇప్పుడు అక్కడ నుండి వచ్చారు? అక్కడ నుండి వచ్చాను. ఎప్పటి నుండి వస్తున్నావు ఈ గుడికి? నేను 1 ఇయర్ నుంచి వస్తున్నా. 1 ఇయర్. మరి మొక్కిన మొక్కులు అన్ని నెరవేరినాయా ఇప్పటి వరకు? అంటే మొక్కినా, ఇప్పుడు మళ్ళీ వచ్చి మొక్కినా, అది నెరవేరుతుందో తెలియదు ఇంకా. ఏం చేస్తుంటావు నువ్వు? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. మరి నీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి తీసుకొస్తున్నావా? బయట ఉన్నా, నేను ఒక్కడికే లోపల వచ్చిన. మరి ఇంకా అంటే ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నీకు ఎట్లా తెలిసింది అసలు? అంటే నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు మార్నింగ్ 4 o'clock వచ్చిన. నేనే గేట్స్ ఓపెన్ చేసుకొని వచ్చిన. అప్పటి నుంచి తెలుసు సాంగ్ వినేసి అయితే నేను వచ్చేసిన గుడికి. సాంగ్ ఎంత ఇన్స్టాలో విన్నావా, లేదంటే ఏ సాంగ్ కొంచెం పాడతావా? చెట్టు కింద దొరుస్తా నీకు ఊడడం అలా సాంగ్ ఉంది కదా, అది వచ్చిన. ఓకే, సాంగ్ వల్ల ఇక్కడ వరకు వచ్చినావు. శ్మశాన కాళికా మాత అమ్మవారి చరిత్ర మీకు తెలుసా? తెలుసు అండి. చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు, చాలా కోరికలు తీర్చే అమ్మవారు. మన భక్తులందరికీ కోరికలు నెరవేరుతున్నాయని తెలిసి మా ఫ్రెండ్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. గత 2-3 నెలల నుంచి మాకు తెలిసింది ఏందనగా, అమ్మవారి ఒక ధ్యానంలో ఇక్కడికి వచ్చి దర్శించుకున్నందుకు ప్రజలకి చాలా మేలు జరుగుతుందని తెలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎన్నోసారి అమ్మ మీరు రావడం? ఇది 6-6 సార్లు వచ్చినాము. మళ్ళీ ప్లస్ సండే వచ్చినాము, ఒక సండే వచ్చినాము. మరి మీరు అనుకునే అన్ని జరిగినాయి అనిపిస్తుంది అట్లనే, అందుకే నమ్ముకుంటున్నాం అమ్మవారిని. దర్శనం అదంతా బాగా జరిగింది. అన్న, మరి అమావాస్య రోజు మీరు ఇప్పటికీ 5 వారాలు వచ్చారని చెప్పిండ్రు కదా, మరి అప్పుడు చాలా మంది వేలల్లో జనాలు ఉంటారు. ఆ టైంలో ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఇబ్బందులు అంటే చాలా లైన్ మొత్తం పెట్టారు, కానీ మెయింటెనెన్స్ లేరు, పంపిస్తలేరు. మొత్తం ఎండకి ఇప్పుడంటే కూల్ ఉన్నది, కానీ మొన్నటిదాకైతే వెదర్ మొత్తం ఎండ చాలా ఉండే, ఇబ్బందులు పడుతుంది చాలా. లైన్ అనేది పంపిస్తలేరు. ఓకే, మీకు లైన్లో వచ్చే టైంలో ఇబ్బంది జరుగుతుంది. అదే కాకుండా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? మాకేమి ఉండేది, కానీ వేరే భక్తులకు కూడా చిన్న చిన్న పాపలు ఇట్లాంటివి ఉన్నాయి, కానీ చిన్న పాపలు కూడా వచ్చి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అట్లా. మీకు ఎలా తెలిసింది ఈ టెంపుల్ గురించి? రీల్స్లో చూసి తెలిసింది. ఏంటి, ఏదైనా సాంగ్ చూసారా రీల్స్లో? అదే సంథింగ్ సాంగ్ ఉంది కదా టెంపుల్ది, ఫలక్నామా, అది చూసాను. ఓకే, చెట్టు కింద దొరసాని సాంగ్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఆలయంకి వచ్చిన తర్వాత? మీ ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మవారిని దర్శించుకున్నాక ఎట్లుంది? మేము అనుకున్న కోరికలు కొన్ని తీరాయండి మాకు. ప్రతి వారం మేము వస్తున్నాం, ఫ్యామిలీతో సహా మొత్తం వస్తున్నాం. వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే ఉండి దర్శనం చేసుకుని అమ్మవారు కొంచెం వెళ్ళిపోతున్నాం. అమ్మవారి గుడి ముందు ఇక్కడ బోనాలు కుదించి అమ్మవారికి కోడిని, అలాగే అమ్మవారికి ఆటను కూడా బలిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కూడా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి వండుకొని తినడం, బంధుమిత్రులను పిలుచుకోవడం, వారు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరితే అమ్మవారి కోసం బోనాలు ఇలా చేస్తూ ఉంటారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఈ రోజు మీరు అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నారా? అంటే ఈ రోజు బంధుమిత్రులను అందరినీ పిలుచుకొని ఈ రోజు సాయంత్రం వరకు ఇన్నే ఉంటారా? ఉంటాం. ఈ మొక్కు ఎవరిదండి? అంటే ఎవరు మొక్కుకున్నారు? మా బావగారు అమ్మాయి, మా బావగారు మా తోడుకోళ్ళకి ఆరోగ్యం బాగపోతే మొక్కుకున్నారు, మంచిగా అయింది. ఓకే, ఆరోగ్యం బాగాలేనప్పుడు మొక్కారు. అప్పుడు ఏమన్నా ప్రత్యేక పూజలు చేసిండ్రా? అప్పుడేం చేయలే, ఇప్పుడు బోనం ఎక్కించి మేకలది కోసి చేసుకుంటున్నాం. మరి అమ్మవారి దర్శనం మంచి జరిగింది? జరిగింది, మంచిగా జరిగింది.
చూశారు కదా కాళికామాత అమ్మవారి ఆలయాన్ని, అలాగే ఇక్కడ ఉన్న భక్తుల జన సంద్రోహాన్ని చూశారు కదా. మరి మీరు కూడా మీరు కోరిన కోరికలు నెరవేరాలంటే ఒక్కసారైనా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఫలక్నామా శ్మశాన కాళికామాత ఆలయం. చూస్తూనే ఉండండి JDL TV. మరో ఆలయంతో మళ్ళీ కలుద్దాం.